వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరి కాసేపట్లో మంగళగిరిలోని జనసేన ఆఫీసుకు చేరబోతున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారని తెలుస్తుంది. బాలినేని కొద్ది రోజులుగా జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో బాలినేని బలమైన నేత, వైఎస్ కుటుంబానికి సన్నిహితం, బంధువు కూడా. జగన్ కేబినెట్ లో 2.5 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. తర్వాత మంత్రివర్గ ప్రక్షాళనలో కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పలేదు. అప్పటి నుంచి వైసీపీతో అంటి ముట్టనట్లు ఉంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఏకంగా వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన వైపు చూడటం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగే మార్పులపై అనేక ఊహాగానాలు చర్చలో ఉన్నాయి. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరి కాసేపట్లో మంగళగిరిలోని జనసేన ఆఫీస్ కి చేరబోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలు ఉండేవి. అలాగే తాజాగా అయితే వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన ఏ పార్టీలో చేరతారా అనే చర్చ అయితే రాష్ట్ర రాజకీయాల్లో నడిచింది. కాగా ఆ పుకార్లకు ఎక్కువ సమయం ఇచ్చేందుకు ఇష్టపడిన బాలినేని తానైతే జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తన కేడర్ కి సమాచారం అందించారు. ఇదే క్రమంలో అక్కడ కేడర్ మొత్తం కూడా ఇష్టపూర్వకంగా ఉండటంతో కూడా ఈ క్రమంలో ఈ రోజు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు. అయితే మరికొద్ది ఒక గంటలో 12 గంటలు 1 గంట మధ్యలో అయితే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. అయితే ఈ క్రమంలోనే తాను ఏ రోజు జనసేన పార్టీలో చేరాలన్న దానిపై అయితే ఈ రోజు బాలినేని క్లారిటీ అయితే పవన్ కళ్యాణ్ తో ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఏదైతే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు ఊహించిన షాక్ నిన్నైతే ఇచ్చిన పరిస్థితి, అలాగే ఉన్నట్లుండిగా నిన్న వైసీపీకి రాజీనామా చేసిన పరిస్థితి మనకు తెలిసింది. అయితే తన రాజీనామా లేఖను పార్టీ అధినేతకు కూడా నిన్న పంపిస్తే దానికి సంబంధించి అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి కూడా కొందరు మాజీ మంత్రులతో తన బాలినేనితో సమావేశం అయ్యే విధంగా అయితే ఏర్పాట్లు చేసినా కూడా బాలినేని దానికి అంగీకరించిన పరిస్థితి, పార్టీ మారే విధంగానే ఆయన ముందుకు వెళ్ళారు. అలాగే ఈ క్రమంలోనే ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ని కలిసి దాని యొక్క పార్టీలో ఎప్పుడు చేరాలి అనేది సంప్రదించిన తర్వాత ఆయన ఇంకా నిర్ణయం తీసుకునే విధానం ఉన్నట్లుంది. అయితే ఈ యొక్క మొత్తంగా అయితే బాలినేని రాకతో అయితే ఏదైతే ఒంగోలులో వైసీపీకి అయితే భారీ దెబ్బ అయితే తగిలే అవకాశం బాగా కనిపిస్తుంది. అక్కడ వైసీపీకి ఇంకా ఎవరు అనేది కూడా అక్కడ పరిస్థితులు అయితే వైసీపీ క్యాడర్ కి అయితే ఈ పరిస్థితులు ఉన్నాయి. అయితే వైసీపీ క్యాడర్ ను కూడా వైసీపీ క్యాడర్ అంటే బాలినేని అంటే వైసీపీ క్యాడర్ అనే విధంగా అక్కడ బాలినేనికి ఉంది. అదే క్రమంలో కూడా వారందరూ కూడా బాలినేనితోనే ఉండేటట్లుగా కూడా మనకు తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ.